అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యథావిధిగా ఆయన ఏ ప్రెస్ మీట్ కూడా గంటకు లోపు ముగించారు, గంటకు పైగానే పెడతారు. సరే, మరి రాష్ట్ర ప్రజల అంశాలపైన మాట్లాడాలి కాబట్టి, మరి ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా, మరి అధికారంలో ఉన్నప్పుడు కేవలం పరదాల మాటుగానే ఆయన అధికారం అనుభవించడం జరిగింది. నేడు ప్రజల పక్షాన ప్రజల మధ్యలో కూడా రావడం లేదు. ఏమన్నంటే పాదయాత్రకు వస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఆయన తన హక్కును ఉపయోగించుకొని మరి మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శించాలి అనే విధంగా, అంటే యథావిధిగా అబద్ధాలు చెప్పాలి, యథావిధిగా చంద్రబాబు నాయుడు ఇట్లా, లోకేష్ ఇట్లా, పవన్ కళ్యాణ్ అట్లా అని చెప్పేసి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం జరిగింది. మరి ఈ మాట్లాడినటువంటి దానిలో కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం జరిగిందనేది ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. మరి ఏంటయ్యా అబద్ధాలు, నువ్వు ఏ ప్రాతిపదికన నిజాలు చెప్తావు, మరి అసలు అవి అబద్ధాలను నువ్వు ఏ ప్రాతిపదికన చెప్తావు అనేది కూడా మీ అందరికీ ఒక ప్రశ్న మొదలవచ్చు మెదడులో. మరి డెఫినెట్గా అందరికీ రావాల్సినటువంటి అనుమానమే, దాంట్లో డౌట్ లేదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు అనే చెప్పేదానికన్నా ముందు వీళ్ళ యథా రాజా తదా ప్రజ అనే ఒక సామెత ఉంది. మరి యథా నాయక తదా రాజా అనేది కూడా నేటి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపణ చేస్తూ ఉన్నారనేది కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. మరి యథానాయక యథారాజా అని మీరు ఏ విధంగా చెప్తున్నారని కూడా మీకు ఒక డౌట్ రావచ్చు. రీసెంట్గా శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు ఒక ఫేక్ కాగ్ ఆడిట్ నివేదికను పట్టుకొని, అంటే సాక్షి యాజమాన్యం నుంచి వచ్చినటువంటి ఒక రిపోర్టుని పట్టుకొని శాసన మండలిలో అవాస్తవాలు ప్రచారం చేయడం జరిగింది, అవాస్తవాలు మాట్లాడడం జరిగింది. దీనికి పయ్యావుల కేశవ్ గారు, నారా లోకేష్ గారు స్పందిస్తూ కూడా ఒకసారి ఆ నివేదిక ఇవ్వండి, మా దగ్గరికి పంపించండి, మేము చూస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో గుక్క తిప్పుకోకుండా నీళ్లు నమిలినట్టు నమిలేసి వాకౌట్ చేయడం జరిగింది బొత్స సత్యనారాయణ గారు. సరే, ఇక నాయకుడు అబద్ధాల కూర అనేది తెలిసిపోయింది. సరే, ఇప్పుడు యథానాయక తదా రాజా అన్నాం కదా. మరి రాజోరు ఆ పార్టీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చాలా అంశాలపైన మాట్లాడడం జరిగింది. అందులో ఒక అంశం పైన నేను ప్రధానంగా మాట్లాడదలుచుకున్నా. రాష్ట్ర అప్పుల గురించి కూడా ఆయన ప్రధానంగా మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం దాదాపు 2,90,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగిందని చెప్పేసి ఆయన అబద్ధాలు కళ్ళార్పకోకుండా చెప్పడం జరిగింది. అయితే ఈ కళ్ళార్పకోకుండా అబద్ధాలు చెప్తూనే ఇవన్నీ తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారికి అంటే బురద పోయడం అనమాట. మనం చేసినటువంటి తప్పులు చెప్పగానే మనం చేసినటువంటి తప్పులను కూడా చంద్రబాబు నాయుడు గారికి పోయడం అనమాట. అంటే మనకు అంటినటువంటి మరకలను అవతల ఉన్నటువంటి పార్టీలకు పట్టేయడం. సో మరి 2,90,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి ఒకసారి కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇది రాష్ట్రం ఇచ్చేది కాదండి, కేంద్రం ఇచ్చేటువంటి నివేదిక. మరి ఒకసారి ఈ నివేదిక ఏం చెప్పిందంటే మొత్తము 81,000 కోట్ల రూపాయలు 2024-25 సంవత్సరానికి గాను అప్పు చేస్తే, మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అనగా మే నెల చివరాగరకు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడం జరిగింది. ఈ మే నెలకే, ఈ 2 నెలల కాల వ్యవధికే 27,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయడం జరిగింది సుమారుగా. మరి మిగిలినటువంటి 9 నెలల కాల వ్యవధికి గాను 9 or 10 నెలల కాల వ్యవధికి గాను 53,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది సుమారుగా. ఇది కాగ్ ఇచ్చినటువంటి నివేదిక. మరి 53,000 కోట్ల రూపాయలు ఎందుకు చేశారనేది కూడా ఇక్కడ కూడా కొంతమంది మేధావులకు అనుమానం రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టి దిగిపోవడం జరిగింది. ఏదో 10 లక్షల కోట్ల ఖజానా తెచ్చి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారికి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడం జరిగింది. మరి ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఈయన పెండింగ్ పెట్టిపోవడం జరిగింది. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టడం జరిగింది నిధులు. మరి అదేవిధంగా ఏ శాఖకు సంబంధించినా సరే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు, ఉద్యోగస్తులకు డిఏలు ఏవి చెల్లించలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బకాయిలే దాదాపు ఎన్ని కోట్ల రూపాయల బకాయిలు పెట్టారనేది మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు 2,90,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ అంటే వార్షిక బడ్జెట్ సంవత్సరానికి 3,20,000 కోట్ల రూపాయలు సుమారుగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి
కేంద్రానికి సంబంధించి ఈరోజు ఏ రాష్ట్రానికైనా అప్పులు తెచ్చుకోవాలన్నా ఒక పరిమితి ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం అనేది ఒక సపరేటు రెగ్యులేటరీ ఏజెన్సీ ఉంటుంది, అంటే రెగ్యులేటరీ సంస్థ ఉంటుంది. ఏ రాష్ట్రమైనా సరే వారి యొక్క యాన్యువల్ బడ్జెట్, జీడిపి, వాళ్ళకు వచ్చేటువంటి దానిలో ఇంత పర్సెంటేజ్ మాత్రమే అప్పులు తెచ్చుకోవడం కోసం వాళ్ళకి అవకాశం ఉంటుందనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, మరి ఎవరు కూడా సోషల్ మీడియా కానీ ఎవరు కానీ చెప్పారు ప్రజలకి. మరి ఇక్కడే తేట తెల్లమైంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి అబద్ధాలు. మరి 3,20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడితే 2,90,000 కోట్ల రూపాయలు అప్పిచ్చేటువంటి ఏ రాష్ట్రమైనా ఆ నాయకుడు ఎవరో పేరు చెప్తే, ఆ అప్రూవల్ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్తే ప్రజలు కూడా తెలుసుకుంటారని చెప్పేసి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. కాబట్టి యథా రాజా తదా ప్రజ, యథా నాయక తదా రాజా అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా కళ్ళార్పుకోకుండా అబద్ధాలు చెప్తూనే చెప్పినటువంటి అబద్ధాలను సైతం అవతలున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అందించడం ఎంతవరకు సబబు? మరి ఒకవేళ ఇవి నిజాలు అయితే ఇప్పుడు నేను అడిగించినటువంటి ఈ ఏదైతే చెప్పానో కాగ్ నివేదిక ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి cog.ap.government.in చెప్తే ఎన్ని అప్పులు ఏందనేది కూడా తెలుస్తుంది. ఇకపోతే చివరగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ నా హయాంలో 3,74,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగిందని చెప్పేసి సుమారుగా చెప్పడం జరిగింది. ఇది కూడా అబద్ధాలు చెప్పడం జరిగింది. 9,74,000 కోట్ల రూపాయలు సుమారుగా అప్పు చేయడం జరిగింది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది ఒక తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ నిన్న మీడియా ముందర. మార్కెట్ బారోయింగ్స్, ఆఫ్ మార్కెట్ బారోయింగ్స్, కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి రుణాలను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లోకి చేర్చలేదు. మరి ఆర్బీఐ ద్వారా మరి దాదాపు 3,74,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. సబ్సిడీలకు వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క శాఖలో అప్పులు చేయడం జరిగింది. మరి కార్పొరేషన్ రుణాల ద్వారా దాదాపు 2,50,000 కోట్లకు పైగా అప్పులు చేయడం జరిగింది. ఇవన్నీ కలుపుకుంటే 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కాక ఆస్తులు తాకట్ట పెట్టడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంతాడంతలు ఇస్తుంది. కాబట్టి ప్రజలారా అందరూ చైతన్యవంతులు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి అబద్ధాలు మాయలలో పడొద్దండి, వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్తూ నమస్కారం.